హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆనంది విషయంలో అలేఖ్య కుట్ర తెలుసుకొని ఊహించని షాక్ ఇచ్చిన ఆదిత్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిన తర్వాత అలేఖ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఆలోచించే దాంట్లో తప్పేముంది? నేను నేను ప్రేమించిన ఆదిత్యని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆనంది అక్క ఆదిత్య మధ్య శారీరక సంబంధం లేదు కదా, వాళ్ళు భార్యాభర్తలుగా కూడా అనుకునే వీలు లేదు. వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని విడదీస్తున్నానన్న పాపం కూడా నాకు లేదు. ఎందుకంటే ఆదిత్య ఇంకా నన్నే మనసులో పెట్టుకుని బాధపడుతూ ఆనందితో కాపురం చెయ్యలేక నన్ను మర్చిపోలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందుకనే ఖచ్చితంగా నేను ఆదిత్యకి దగ్గరయ్యి తీరవలసిందే. నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలేఖ్య అయితే. ఇక శ్రీను అయితే ఎంత ప్రయత్నించినా ఇక శ్రీనుతో అయితే వెళ్ళదు అలేఖ్య. చూడు శ్రీను, నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడి నుంచి రావాలి అంటే నువ్వు బావగారిని అడుగు. బావగారు గనుక నేను రావడానికి ఒప్పుకుంటే ఖచ్చితంగా వస్తాను అంటూ ఇక అలేఖ్య అయితే చెప్తుంది. ఇంతలో ఇక మరొక వైపు ఆలోచిస్తూ సునంద శశికాంత్ అయితే ఉండగా ఇక వాళ్ళ దగ్గరికి వచ్చి శ్రీను అయితే నేను ఎంత ప్రయత్నించినా తను రావడానికి ఇష్టపడడం లేదో. ఒకప్పుడైతే ఎంతో సంతోషంగా రావడానికి ఒప్పుకునేది, కానీ ఇప్పుడు తను ఒప్పుకోవడం లేదు అంటూ ఇక శ్రీను అయితే చెప్పంగానే ఆ మాటకి ఇక సునంద శశికాంత్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలి సునంద? ఈ మార్గం దొరికింది కదా, అలేఖ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఆనంది ఆదిత్య మధ్య ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ కూడా రివర్స్ అయిపోయింది. ఏం చెయ్యాలో అంటూ వాళ్ళిద్దరూ కూడా అలేఖ్య విషయం మాట్లాడుకునేటప్పుడు ఇక జీవన్ అయితే మొత్తం వినేస్తుంది. అంటే జరుగుతున్నది ఇదన్నమాట. దీని వెనకాల ఇంత జరిగిందా? నాకు తెలియకుండా చాలానే రహస్యాలు దాచిపెట్టారు. అసలు మా చెల్లెలు దివ్య మా పిన్నమ్మ కూతురు అంటూ ఎంతగా నటించింది. ఇప్పుడు పద్మావతి కూడా అలాగే నటించింది నా చెల్లెలు కూతురు అని. కానీ ఇంత మోసమా అంటూ జీవన్ అయితే తన మనసులో అనుకుంటూ బిందుమతికి అయితే ఫోన్ చెయ్యంగానే బిందుమతి కూడా షాక్ అవుతుంది. ఇక్కడ సింహాద్రి పద్మావతి కూడా ఎంతగా నటించారు. ఆ అమ్మాయి నా చెల్లెలు కూతురు, నేను అక్కడి నుంచే తీసుకువచ్చాను, ఏదో తనకి హెల్త్ బాగోక తనని ఇక్కడ వైద్యం కోసం ఉంచారు అంటూ పద్మమ్మ అయితే మొత్తానికి జీవించేసింది మనకి అనుమానం రాకుండా. కానీ ఎంత జరుగుతుంది? సరేలే, ఏదైనా మన మంచికే అంటారు కదా. ఇప్పుడు మనకి అసలు విషయం తెలియదు కాబట్టి, మనకి తెలిసినట్టు వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఆదిత్య ఆనంది మధ్య గొడవ వచ్చేలా చెయ్యొచ్చు. వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగేలా చెయ్యి. అలేఖ్య మనసులో విషబీజం నాటు. మొత్తం అలేఖ్య చూసుకుంటుంది. మన చేతికి మట్టంటకుండా ఇక పని మొత్తం జరిగిపోతుంది. నువ్వు చూస్తూ ఆనందంగా ఉండొచ్చు. ఇటు కుట్టి జీవితం నాశనమైపోతుంది. అటు నిజం తెలిసిన తర్వాత అలేఖ్యను కూడా బయటికి గెంటేస్తారు. నువ్వు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఆ ఇంట్లో మహారాణిలా ఉండొచ్చు అంటూ ఇక బిందుమతి అయితే చెప్పంగానే సరే పెద్దమ్మ, ఇప్పుడే నా ప్రయత్నం నేను చేస్తాను అంటూ ఇక వెంటనే అలేఖ్య దగ్గరికి అయితే వెళ్తుంది. అలేఖ్య దగ్గరికి వెళ్ళి ఇక అలేఖ్యతో అయితే చెప్తూ ఉంటుంది, మా బావగారు పెళ్లికి ముందు అలేఖ్య అనే అమ్మాయిని ప్రేమించారంట. పాపం తనెక్కడుందో తెలియదు, కానీ మా బావగారైతే చాలా బాధపడేవారు తన కోసం. తనంటే ప్రాణమని, తను లేకుండా బ్రతకలేనని, తనకి పెళ్ళైపోయిందని ఎంతగానో బాధపడేవారు. కానీ నిజానికి తనకి పెళ్లి కాలేదు, తనకి పెళ్ళయిందని అత్తయ్య మామయ్య అబద్ధం చెప్పారంట. తనకి పెళ్లి జరిగింది, నువ్వు పెళ్లి చేసుకో అని ఇక బావగారిని బలవంతంగా ఒప్పించి ఆనందికిచ్చి పెళ్లి చేశారు.
కానీ ఏం లాభం? ఆనంది అంటే ఇష్టం లేని బావగారు తన తల్లి తండ్రి మాట కాదనలేక, ఇటు తాళి కట్టిన భార్యను బాధ పెట్టలేక, ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక చాలా సతమతమైపోతున్నారు. ఎంతగానో బాధపడ్డారు. ఎన్నోసార్లు నేను చూశాను. చైతన్య కూడా ఎన్నోసార్లు ఓదార్చాడు. అన్నీ చూశాను. కానీ ఆ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలియదు. కానీ పాపం బావగారిని చాలా బాధ పెడుతుంది. ఎంతగా కుమిలిపోతున్నారు అంటే ఆ అమ్మాయిని అంతగా ప్రేమించుంటారు. ఆ అమ్మాయి అదృష్టం అంటూ ఉంటే ఖచ్చితంగా బావగారిని దక్కించుకుని ఉండేది. బావగారిని వదిలేసుకుంది అంటే ఖచ్చితంగా అమ్మాయి దురదృష్టవంతురాలే అయ్యుంటుంది అంటూ ఇక జీవన్ అయితే అలేఖ్య దగ్గర ఏమీ తెలియనట్టే మాట్లాడుతూ నటిస్తూ ఉంటుంది. ఇక అలేఖ్యకి కోపం వచ్చేలా అయితే మాట్లాడుతుంది. ఇక జీవన మాటలున్న అలేఖ్య అయితే నిర్ణయించుకుంటుంది, నిజమే కదా, ఆదిత్య బాధపడడం నేను కూడా చూడలేను. తనంటే నాకు ప్రాణం. ఆనంది అంటే ఇష్టం లేని ఆదిత్య ఖచ్చితంగా బాధపడుతూనే ఉంటాడు. తనెప్పుడూ బాధపడకూడదు. నాతో కలిసి సంతోషంగా కాపురం చెయ్యాలి. మేమిద్దరం ఆనందంగా ఉండాలి. మధ్యలో వచ్చిన ఆనంది మధ్యలోనే వెళ్ళిపోవాలి అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలేఖ్య. ఇక అనుకున్న విధంగానే ఆనందిని ఎలాగైనా బయటికి నెట్టేయాలనైతే ప్లాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక ఒకరోజు అనుకోకుండా అలేఖ్య వేసుకునే మెడిసిన్ అయితే తనంతటి తానే మార్చేసి, ఇక ఆ మెడిసిన్ వేసుకోగానే తనకి ఎఫెక్ట్ వచ్చిందని, ఆనంది వేసిందని ఇక నింద ఆనంది మీద నెట్టేయాలని అయితే ప్లాన్ చేస్తుంది. ఇక వేసుకోగానే తనకైతే అదో రకమైన ఎఫెక్ట్ రాగానే ఇక అందరి ముందు అయితే వచ్చి, నాకు ఆనంది అక్క ఈ టాబ్లెట్స్ వేసింది, నాకు ఏమైందో తెలియడం లేదు, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి, కళ్ళన్నీ తిరుగుతున్నాయి, నా బుర్ర మొత్తం విసురుతున్నట్టుంది అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య అయితే. ఇక ఆ మాటకి ఆదిత్య అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఏం టాబ్లెట్స్ వేశావు, ఏం జరిగింది, అసలు తను ఎందుకు అలా ఆ పరిస్థితికి వచ్చింది అంటూ అనంగానే, ఏమో ఆదిత్య గారు, ఆ శివయ్య తోడుగా చెప్తున్నాను, నాకేమీ తెలియదు, నేను అసలు షాపులో మంచి టాబ్లెట్సే తీసుకున్నాను, మరి తన దగ్గరికి ఈ టాబ్లెట్స్ ఎలా వచ్చాయో కూడా తెలియదు అంటూ అనంగానే ఇంతలో ఇక ఆదిత్య అయితే షాప్ అతనికి అయితే ఫోన్ చేస్తాడు. షాప్ అతను కూడా నేను మంచి మెడిసినే ఇచ్చాను, ఆ మెడిసిన్ మా షాప్లోనే లేదు అంటూ చెప్పంగానే ఇంతలో ఇక తనకి తెలిసిన ఫ్రెండ్ అయితే రావడంతో తన ఫ్రెండ్ అయితే చెప్తూ ఉంటాడు, ఈ టాబ్లెట్సా, ఈ టాబ్లెట్స్ ఈ అమ్మాయే కదా తీసుకువచ్చింది, ఈ టాబ్లెట్స్ కావాలి అని అడిగినప్పుడు ఎందుకని అడిగితే, నీకు అవన్నీ అనవసరం, అమ్మేవాడివి అమ్ము అంటూ ఆ షాప్ అతన్ని దబాయించి మరే ఈ అమ్మాయి ఈ టాబ్లెట్స్ తీసుకొచ్చుకుంది కదా, మరి ఆనంది ఆ టాబ్లెట్స్ ఇచ్చిందంటారేంటి అంటూ ఇంతలో ఇక ఆదిత్య ఫ్రెండ్ చెప్పంగానే ఆ మాటకి ఆదిత్యకైతే చాలా కోపం వస్తుంది. అంటే అలేఖ్యకి గతం గుర్తుకు వచ్చింది, నన్ను ఆనందిని విడదీయాలని ఇలాంటి ప్లాన్ చేసిందన్నమాట అంటూ అలేఖ్య అంటూ గట్టిగా అరుస్తాడు ఆదిత్య అయితే. ఇక ఒక్కసారిగా తులిక్కిపడి లేచి కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. అర్థమైంది, నీకు గతం గుర్తుకు వచ్చిందని, ఆనందిని నన్ను దూరం చెయ్యాలని నువ్వు ప్లాన్ చేసినప్పుడే నేను అర్థం చేసుకోవలసింది. ఆనంది మంచితనం తెలిసి కూడా నేను నీ తరపున మాట్లాడాను చూడు, అసలు ఆనందిని ఇప్పటి వరకు ఎలా అనుమానించగలిగానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. చూడు, నిన్ను ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు నా భార్యని అంతకన్నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నా భార్యని నేను దూరం చేసుకోను. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఆనందం మీదకి నింద వచ్చేలా చేసి నువ్వు నాకు దగ్గరవ్వాలని చూస్తే అది ఎప్పటికీ జరగని పని. ఎప్పటికీ నా భార్య ఆనందియే. ఇప్పుడు నా మనసు నిండా ఆనందియే ఉంది. నా మనసులో ఆనందికే చోటుంది. నేను ఆనందిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. తను లేకుండా నేను బ్రతకలేను అంటూ ఆదిత్య అయితే తన మనసులో ఉన్న ఆనంది మీద ప్రేమనైతే బయట పెడతాడు. అది తెలుసుకున్న అలేఖ్య అయితే షాక్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.